హలో అండి, అందరికీ నమస్కారం. సుందరకాండ పారాయణం రెండవ రోజు వినండి. రామ్ 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 రామ్. విద్యాధరులారా, రాముని కోసం, అతని అభ్యుదయాన్ని కోరే వానరుల కోసం ఎవ్వరూ చేయలేని సముద్రాన్ని దాటడం అనే అసాధ్య కార్యాన్ని హనుమ చేస్తున్నాడు. ఇలా దాటదలచడం మొదటి అసాధ్య కార్యం అన్నారు మహర్షులు. హనుమ ఒక్కసారి ఒళ్ళు విరిచాడు. అన్ని వైపులకి వెళ్ళబోయే వాడి బాణాల్లాగా శరీరం మీద రోమాలు నిలబడ్డాయి. గరుడు పాముని పట్టుకోగా పాము వేగంగా తిరిగినట్లు అతని తోకని గుండ్రంగా త్రిప్పాడు. ముందు కాళ్ళని రెంటిని దూరంగా జరిపి ఎగరడానికై పర్వతాన్ని గట్టిగా పట్టుకున్నాడు. శరీరాన్ని సాగదీయడంతో నడుం సన్నగా కనిపించింది. పెద్ద భయంకరమైన పెడబొబ్బలు పెట్టాడు. పక్షులు ఎగిరిపోయాయి. మృగాలు చెల్లాచెదురైపోయాయి. ఎగిరే దూరాన్ని ఒక్కసారి కళ్ళతో చూసి హృదయంలో ప్రాణవాయువును బంధించి ఎగరవలసిన ఆకాశాన్ని మళ్ళీ చూస్తూ వానరులతో ఇలా అన్నాడు హనుమ. రాముని బాణం అతని ధనస్సు నుండి విడువబడి ఎలా వెడుతుందో అలా లంకకి వెడతాను. సీతమ్మ కనపడకపోతే ఈ వేగంతోనే దేవలోకానికి వెడతాను. అక్కడ కూడా ఆమె లేకపోతే రావణుణ్ణి కట్టి తెస్తాను. మొత్తానికి పని పూర్తి చేసుకుని సీతమ్మతో వస్తాను. లేదా లంకని మొత్తాన్ని రావణునితో సహా పెకలించి తెస్తాను అంటూ ఒక్కసారిగా ఆకాశానికి ఎగిరాడు హనుమ. హనుమ ఎగిరే వేగానికి వెంట వచ్చిన కొన్ని చెట్లు పూలని రాలుస్తూ కొంతసేపట్లోనే సముద్రంలో పడి చుట్టాన్ని సాగనంపడానికి వెళ్ళిన బంధువులు తిరిగి వస్తూ కన్నీరు కారుస్తూ దుఃఖ సముద్రంలో మునిగినట్లు అనిపించినట్లుగా ఉన్నారు. మరికొన్ని చెట్లు రాజు వెంట వెళ్ళే సైనికుల్లా కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చినట్లు అనిపించింది. ఎగురుతున్నప్పుడు ఆ తోక వంకరగా ఉండి గరుడు పట్టిన నిడుపైన పాములా ఉంది. క్రింది వానరులకు ఇలా కనిపిస్తే చాచిన రెండు చేతులు విప్పిన వేళ్లతో తమ వైపు ఎగిరి వస్తున్న ఆంజనేయుడిని చూస్తున్న విద్యాధరులకి 5 తలల పాములు రెండు మీదకి వస్తున్నట్లు అనిపించాయి. ఎర్రనైన కోపం కల కళ్ళు లంకని మృంగివేసేందుకు వస్తున్న 2 కార్చిచ్చుల్లా ప్రకాశించాయి. ఇక పైనుండి చూస్తున్న సిద్ధులకి తన చుట్టూ గుండ్రంగా తిప్పుకొని ఉన్న హనుమ తోక సూర్యుని చుట్టూ ఉన్న పరివేశం అంటే గుండ్రని గీతలా కనిపించింది. గాలికి ఎదురుగా పోతుంటే వచ్చిన ధ్వనులు మేఘ గర్జనలా అనిపించాయి. హనుమ శరీరంతో సమానమైన నీడ సముద్రంలో పడుతూ వేగంగా ఒకే కాలంలో 2 హనుమలు వెళుతున్నట్లుగా అనిపించింది. అతనికి కష్టం కలగకుండా సూర్యుడు ప్రకాశం తగ్గించాడు. వాయువు అనుకూలంగా వీచాడు. యక్ష కిన్నెర కింపురుషులు స్తుతించారు. ఈ కోలాహలంతో సముద్రుడు కూడా తన వంతు సహాయం తాను చేయాలని సంకల్పించి తనలో ఉన్న మైనాకుడనే పర్వత శ్రేష్ఠునితో, మైనాక, రామకార్యార్థం ఆంజనేయుడు వస్తున్నాడు. లంకకు వెళ్ళదలిచిన అతనికి అలసట రాకుండా నీ శరీరాన్ని పెద్దది చేసి నడుమ నిలిచి విశ్రాంతి తీసుకునే అవకాశం అతనికి కల్పించు. పాతాళ రాక్షసుడు రాకుండా అడ్డుగా సముద్రంలో నిలవబడి లోకానికి సహాయం చేసే స్వభావం ఉన్న నీవు ఈ పనిని చేసి సత్పురుషుల అనుగ్రహాన్ని పొందు అన్నాడు సముద్రుడు. మైనాకుడు మనుష్య రూపాన్ని ధరించి తన పర్వత శిఖరంపై నిలిచి ఇలా అన్నాడు హనుమతో. ఉపకారం చేస్తే ప్రత్యుపకారం చేయడం శాశ్వత ధర్మం. రామునికి పూర్వులైన సాగరపుత్రులు సాగరాన్ని ఏర్పాటు చేశారు. ఆ కృతజ్ఞత భావం సముద్రునికి ఉండి నీకు అలుపు తీర్చేందుకు నన్ను నిలిపాడు. అతడు నీకు ఆ విధంగా ప్రత్యుపకారం చేయదలిచాడు. నాకున్న రెక్కలని ఇంద్రుడు నరకబోతుంటే మీ తండ్రి వాయువు నన్ను వేగంగా సముద్రంలో పడవేచి రెక్కలని నన్ను రక్షించి నాకు ఉపకారం చేశాడు. నేను ఈ విధంగా ప్రత్యుపకారం నీకు చేయదలిచాను. ఆశ్రయమిచ్చి రక్షించిన సముద్రుని మాటపై అతనికి ప్రత్యుపకారం చేయదలిచాను. ఎంతటి అధముడైనా అతిథి అయితే పూజార్హుడే. కాగా నీ వంటి ధర్మజ్ఞుడు అతిథిగా వస్తుంటే ఇక చెప్పవలసిందేమున్నది? నాపై విశ్రాంతిని, నా ఆతిథ్యాన్ని తీసుకొని నీ తండ్రిని సన్మానించినంత ఆనందాన్ని నాకు కలిగించు అన్నాడు మైనాకుడు.
మనుష్య రూపంలో మనుష్య ధ్వనితో మాట్లాడడం విని ఆంజనేయుడు మైనాకునితో ఇలా అన్నాడు. మైనాక, నిన్ను చూడడం మాట్లాడడంతోనే అతిథి సత్కారం స్వీకరించినట్లయింది. నేను ఉండడం లేదని కోపించవద్దు. పొద్దు వాలేలోగా లంకకు వెళ్ళాలి, మధ్యలో ఆగనని వానరులతో శపథం చేశాను అని చిరునవ్వు ముఖంతో మైనాకుడిని స్నేహపూర్వకంగా స్పృశించి అదే వేగంతో వెళ్ళిపోసాగాడు. పైనుండి చూస్తున్న సిద్ధులు, మహర్షులు, దేవతలు ఇది హనుమ యొక్క రెండవ అసాధ్య కార్యం అనుకున్నారు. హనుమ యథాప్రకారం వెడుతుంటే నాగులకు తల్లి అయిన సురసని దేవతలు ప్రార్థించి అతనికి విఘ్నాన్ని కలిగించి అతని ధైర్య ఉత్సాహ బుద్ధి బలాలని తమకు తెలియజేయవలసిందిగా కోరారు. పచ్చని కళ్ళతో పెద్ద కోరలతో రాక్షస రూపంతో నిండిన సురస ఆంజనేయునితో, ఓయి, దేవతలు నిన్ను నాకు ఆహారంగా చెప్పారు, నా నోటిలోనికి పో అంది. ఓ సురస, రాముని పని మీద వెడుతున్నాను. నువ్వు అతనికి సహాయపడదగిన దానివి. నువ్వే ఇలా అంటే ఎలా? అయినా సీతమ్మను చూచి తిరిగి వచ్చేటప్పుడు నీ నోటిలోనికి పోతాను గాని నన్నిప్పుడు అడ్డగించకు, వస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు హనుమ. అయినా కాదని సురస నోరు తెరవడం ప్రారంభిస్తే అంతకు మించి శరీరాన్ని పెంచాడు హనుమ. 90 యోజనాల నిడివిగా శరీరం పెంచిన హనుమని గెలవాలని 100 యోజనాల వెడల్పుగా నోటిని సురస తెరిస్తే బుద్ధిమంతుడైన హనుమ సూక్ష్మరూపంతో లోనికి వెళ్ళి క్షేమంగాను శీఘ్రంగాను తిరిగి వచ్చి, ఓ దక్షపుత్రిక, నీవెవరవో నాకు తెలిసింది. బ్రహ్మ వరం వల్ల ఇలా చేయగలిగావు. నీకు నమస్కరిస్తూ సీతమ్మ వద్దకు వెళ్ళిపోతున్నాను అన్నాడు హనుమ. సురస నిజరూపం ధరించి, హనుమ, నీ పని సాధించడానికి సుఖంగా వెళ్ళు, సీతను రామునికి చేర్చు అన్నది. ఇది హనుమ చేసిన 3వ అసాధ్య కార్యమని సర్వభూతాలు ప్రశంసించాయి. ఆంజనేయుడు అదే వేగంతో చారణ మార్గంలో ఎగిరి వెడుతూనే ఉన్నాడు. చారణ మార్గం అంటే దేవ గాయకులైన నారద తుంబురాది మహర్షులు తిరిగే త్రోవ, ఇంద్రధనస్సు ఏర్పడే చోటు, దేవతా విమానాలు మృగాలని వాహనాలుగా చేసుకొని పోయేవారు సంచరించే మార్గము, పిడుగులకి అగ్ని రగిలే చోటు, దేవేంద్రుని ఐరావతం, విశ్వావసుడైన గంధర్వరాజు నివాసం, విద్యాధర సమూహాలు, అశ్వని మొదలైన నక్షత్రాలు, కుజుడు మొదలైన గ్రహాలు, సూర్యచంద్రులు ఎప్పుడూ తిరుగుతూ కనిపిస్తూ ఉండే చోటు అదే. గంధర్వగానాలు, యక్షుల గీతాలు, కిన్నెరుల వాయిద్యాలు నిరంతరం వినిపిస్తుంటాయి అక్కడ. అలా పోతున్న హనుమని సింహిక అనే రాక్షసి చూసింది. దేహాన్ని పెంచి వానిని తినడానికై వాని నీడను పట్టుకుంది. తన వేగం కుంటుపడడంతో పైకి క్రిందికి ప్రక్కలకు చూచి క్రింద సముద్రంలో నుండి లేచిన మహారాక్షసిని గమనించి వర్షాకాల మేఘంలా శరీరాన్ని మరింత పెంచాడు హనుమ. సుగ్రీవుడు పంపుతూ సముద్రంలో నీడను పట్టుకునే రాక్షసి ఉంటుందన్నాడు. అది ఇదేనన్నమాట అని భావించాడు. దేహం పెంచిన హనుమని మృంగే అంతగా నోరు తెరిచింది సింహిక. పాతాళ ద్వారం లాంటి దాని నోటిలోని ఆయువు పట్టుని చూచాడు హనుమ. తన దేహాన్ని క్షణంలో అతి సూక్ష్మం చేసి రాహువు నోటిలోనికి పోయే పూర్ణ చంద్రులా దాని నోటిలోనికి పోయాడు. అది నోరు మూసేలోగా తన గోళ్లతో దాని ఆయువు పట్టుని చీల్చాడు. అది చచ్చి సముద్రంలో పడిపోయింది. ఆంజనేయుడు చంపి బయటికి వస్తాడని చెప్పడమే రాహువు నోటిలోనికి చంద్రుల్లా హనుమ వెళ్ళాడని పలకడంలో భావం. ఇలా చచ్చిపడిన సింహగను చూచి ఆంజనేయుని ప్రశంసిస్తూ ఆకాశంలోని భూతాలు ఇలా అన్నాయి. ఓ హనుమా, ఎందరికో అపకారం చేసిన ఈ సింహిక నీ చేత చంపబడింది. ధైర్యము, సూక్ష్మదృష్టి, విషయాన్ని ఆలోచించే బుద్ధి, పనిని సాధించుకునే శక్తి అనే ఈ 4 ఉన్న సింహికనే చంపిన నీకు అసాధ్యం లేదు. సీతాన్వేషణం చేసి రామానుగ్రహం పొందు అని ఆ భూతాలన్నీ పలికాయి. ఆంజనేయుడు చేసిన 4వ అసాధ్య కార్యం సింహిక వధ. సముద్రం అంతా అయిపోయి ఒడ్డు కనిపిస్తుంటే తన విశాల రూపాన్ని తగ్గించుకొని పోవాలని నిశ్చయించుకొని తన మామూలు రూపాన్ని పొందాడు. అజ్ఞానం పోయిన ఆత్మజ్ఞానిలా బలిని సంహరించి త్రివిక్రమావతారాన్ని విడిచిన వామనునిలా పూర్వపు రూపాన్ని ధరించి ఎదురుగా చూశాడు. లంబ పర్వత శిఖరం మీదకి ఎగిరి నిశ్వాసం విడిచి
దేవతల రాజధాని అయిన అమరావతి పట్టణంలో ఉన్న త్రికూట పర్వతం మీది లంకా నగరాన్ని చూశాడు. అలాగే చూస్తూ 100 యోజనాల సముద్రాన్ని చూస్తూ అనంతర కృత్యం ఆలోచించసాగాడు హనుమ. ధన్యవాదములు. మిగతా భాగం వచ్చే వీడియోలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి, లైక్